హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. భయం మనకు పిరికితనాన్ని నేర్పితే ధైర్యం మనకు గెలవడం నేర్పుతుంది. అందుకే భయాన్ని పక్కన పెట్టి కష్టాలను ఓడించి ధైర్యాన్ని ఆయుధంగా చేసుకుని జీవితాన్ని గెలుచుకోవాలి. లక్షల కట్నం తెచ్చే అమ్మాయి కన్నా నీ లక్ష్యాన్ని తన లక్ష్యంగా భావించే అమ్మాయిని ఇష్టపడు. బాధలో ఉన్నవారికి ఇష్టపడిన వ్యక్తి పంచే ప్రేమ కంటే మరో ప్రత్యేక ఓదార్పు అవసరం లేదు. జ్ఞానాన్ని మించిన సంపద లేదు, సహనాన్ని మించిన ఆయుధం లేదు, విశ్వాసాన్ని మించిన భద్రత లేదు. ప్రతి మనిషిలో మంచి చెడు రెండూ ఉంటాయి. మనలో మంచిని చూసిన వాళ్ళు ఆప్తులవుతారు, చెడును చూసిన వాళ్ళు శత్రువులవుతారు. ఈ రెండింటినీ సమానంగా చూసిన వాళ్ళు మనల్ని ప్రేమించిన వాళ్ళవుతారు. అందరితో నిజాయితీగా ఉండకు. తక్కువ చేసి చూసే చోట ఎక్కువసేపు ఉండకు. ఒక విషయం గుర్తుపెట్టుకో, ఓర్పు పట్టిన హృదయం విసిగిపోతే వాళ్ళు తీసుకునే నిర్ణయాలు చాలా కఠినంగా ఉంటాయి. ఈ ప్రపంచంలో చెడ్డవాడిని కనిపెట్టడం చాలా కష్టమైపోయింది. ఎందుకంటే చెడ్డవాడు మంచివాడి కంటే మంచిగా నటిస్తున్నాడు. ఆలోచన నిద్రపోనివ్వలేదు అంటే అది మనం సాధించాల్సింది అయినా అయ్యుండాలి, లేదా బాధించేదైనా అయ్యుండాలి. జీవితం ఒక యుద్ధభూమి. పోరాడితే గెలిచే అవకాశం ఉంటుంది. ఊరికే నిల్చుంటే ఓటమి తప్పదు. ఒక మంచి వ్యక్తి కోసం వేచిన సమయం, ఒక మంచి పని కోసం వెచ్చించిన ధనం ఎప్పటికీ వృధా కాదు. రాత్రంతా సూర్యుడు ఓపిక పడతాడు కాబట్టే రోజంతా ప్రకాశిస్తాడు. రోజంతా చంద్రుడు ఓపిక పడతాడు కాబట్టే రాత్రవగానే నిండుగా నవ్వుతాడు. ప్రతి ఒక్కరికి టైం వస్తుంది. కావలసిందల్లా ఓపిక. బ్రతకడం వేరు, జీవించడం వేరు. బ్రతకడంలో ప్రాణం మాత్రమే ఉంటుంది, కానీ సంతృప్తిగా జీవించడంలో అనుభూతి ఉంటుంది. నిన్ను ఇష్టపడే వాళ్లను వాడుకోవద్దు. నీ అవసరం ఉన్న వాళ్లను తప్పించుకొని తిరగవద్దు. నిన్ను నమ్మిన వాళ్లను మోసం చెయ్యొద్దు. నిన్ను గుర్తించుకునే వాళ్లను మర్చిపోవద్దు. నీ గమ్యాన్ని నిర్ణయించేది నీ చేతలే కానీ నీ అరచే గీతలు కాదు. భౌతికంగా చంపడానికి ఆయుధం కావాలి, కానీ మానసికంగా చంపడానికి ఒక్క పదునైన మాట చాలు. గతంలో జరిగిన తప్పిదాల నుండి పాఠం నేర్చుకోని వారు ఎప్పటికీ అభివృద్ధిలోకి రాలేరు. మీరు మీ భవిష్యత్తును మార్చలేరు, కానీ మీరు మీ అలవాట్లను మార్చగలరు. ఖచ్చితంగా మీ అలవాట్లు మీ భవిష్యత్తును మార్చగలవు. భార్య ఎప్పుడూ నవ్వుతూ ఉండాలి, భర్త ఎప్పుడూ నవ్విస్తూ ఉండాలి. అప్పుడే వారి జీవితం హాయిగా ఉంటుంది. మాటలైనా మనసైనా సంపూర్ణంగా అర్థమవ్వాలి అంటే ఎదుటి మనిషి మీద నమ్మకం, అభిమానం ఉండాలి. అంతేకాని నిర్లక్ష్యం, చులకన భావం ఉండకూడదు. వదిలి వెళ్ళిన కాలాన్ని, విడిచి వెళ్ళిన పాదాన్ని, కరిగిపోయిన కలల్ని, కన్నీటిని మిగిల్చిన ఆశల్ని తలుచుకుంటూ గడిచిపోతున్న నేడుని, ఎదురు వచ్చే రేపుని వెళ్ళిపోనియ్యకు. తెలియని వాళ్ళు మోసం చేస్తే తెలియకుండానే మర్చిపోతాం, కానీ మనసుకు నచ్చిన వాళ్ళు మోసం చేస్తే మరణించేదాకా మర్చిపోలేము. బంధం అనేది ఒక అందమైన పుస్తకం లాంటిది. పొరపాటు అనేది అందులో ఒక పేజీ మాత్రమే. పొరపాట్లు జరిగితే వాటిని సరిదిద్దుకోవాలి, అంతేకాని మొత్తం పుస్తకాన్ని చించేయకూడదు. ఒకరి మీద లేనిపోని నిందలు వేసే ముందు ఒక్కసారి నీ గతాన్ని నువ్వు గుర్తు తెచ్చుకో. కోల్పోయింది ఎప్పటికీ తిరిగి దొరకదు. ఒకవేళ దొరికినా అది ముందులా ఉండదు. అది వస్తువైనా బంధమైనా. అనుభవం అంటే భూమి పుట్టక ముందు పుట్టడం కాదు, ఎదుటి మనిషి మనసు నొచ్చుకోకుండా ఆలోచించే బుద్ధి ఉండటం. ఆ బుద్ధి లేనప్పుడు ఎంత వయసు ఉన్నా వ్యర్థమే. నువ్వు 100 మాటలు మంచిగా మాట్లాడి చివరిలో ఒక్క మాట తప్పు దొర్లినా ఆ తప్పు చెడుగా మారి నువ్వు మాట్లాడిన 100 మాటల మంచితనాన్ని గ్రహించక చెడుగానే చిత్రీకరించబడతావు. కాబట్టి నోరు అదుపులో ఉండాలి, మాట పొదుపుగా ఉండాలి. 100 మందిని సంతోషపెట్టకపోయినా పర్వాలేదు, కానీ ఒక్కరిని కూడా బాధ పెట్టకుండా బ్రతకడమే మంచివాళ్ల లక్షణం. అడగడం చేత కానప్పుడు ఆశించకు, ఇవ్వడం చేత కానప్పుడు ఆశ చూపకు.
ఈ ప్రపంచానికి నువ్వు ఒక సాధారణ వ్యక్తివే కావచ్చు, కానీ నిన్ను ప్రేమించే వ్యక్తికి మాత్రం నువ్వే ప్రపంచం. ఆస్తులు ఎక్కువ ఉన్నవారి కంటే ఆప్తులు ఎక్కువగా ఉన్నవారు ధనవంతులు. కన్ను చెదిరితే గురి మాత్రమే తప్పుతుంది, మనసు చెదిరితే జీవితమే దారి తప్పుతుంది. ఏది తప్పో ఏది ఒప్పో మీ అంతరాత్మ చెప్తూనే ఉంటుంది. తెలియదు అనడం ఆత్మవంచనే అవుతుంది. నిన్ను దూరం చేసుకున్న వాళ్ళ కోసం అస్సలు బాధపడద్దు. ఆ బాధపడాల్సింది నువ్వు కాదు, నిన్ను వదులుకున్న వాళ్ళు. ఈ రోజుల్లో దొంగ నటన నటించే వాళ్ళు ఉన్నంతకాలం నిజాయితీగా బ్రతికేవారు ఓడిపోతూనే ఉంటారు. ఎవరికి నీ విలువ అర్థం కాదో వాళ్ళని పట్టించుకోకు. ఎవరు నీ విలువను గౌరవిస్తారో వాళ్ళని అశ్రద్ధ చెయ్యకు. చెడ్డవాడు కౌగిలించుకోగానే మంచివాడు కాదు, అలాగే మంచివాడు కోప్పడగానే చెడ్డవాడు కాదు. మంచి అనేది మంచి మనసు నుండే తప్ప మంచి నటనతో రాదు. దేని విలువ దానిదే. ఈ ప్రపంచంలో బలమైనది ఇనుము, ఇది అన్నిటినీ కట్ చేస్తుంది. ఇనుము కంటే బలమైంది అగ్గి, ఇది ఇనుమును కరిగించేస్తుంది. అగ్గి కంటే బలమైనది నీరు, ఇది అగ్గిని ఆర్పేస్తుంది. నీరు కంటే బలమైన వాడు మనిషి, నీటినే తాగేస్తాడు. మనిషి కంటే బలమైనది మరణం, ఇది మనిషి ప్రాణాన్నే తీసేస్తుంది. గెలుస్తూ ఉంటే నీ నీడతో కరచాలనం చేయడానికి కూడా జనం పరిగెడతారు. ఓటమి చీకట్లో నీ నీడ కూడా నీ పక్క నుంచి మాయమైపోతుంది. ఓపిక పట్టేవారు ఎప్పుడూ ఓడిపోరు. ఒక్కసారి ఓపిక పట్టి చూడు, నీ జీవితం నీకు చాలా నేర్పిస్తుంది. ప్రతి సమస్యకు ఒక పరిష్కారం, ప్రతి నీడకి ఒక వెలుగు, ప్రతి బాధలో ఒక ఓదార్పు భగవంతుని దగ్గర ఎప్పుడూ ఒకటి ఉండే ఉంటుంది. విశ్వాసం కోల్పోరాదు. కింద పడకుండా ముందుకు సాగడంలో గొప్పతనం లేదు. కింద పడిన ప్రతిసారి లేచి నిలబడి ముందుకు సాగడంలోనే గొప్పతనం ఉంది. కరెన్సీ నోటు ఎంత నలిగినా దాని విలువ తగ్గిపోదు. మనలో మంచితనం కూడా అంతే. ఎవరెన్ని నిందలు వేసినా మన విలువ తగ్గిపోదు. ఈ ప్రపంచంలో అతి తేలికైన పని సలహాలివ్వడం. ఒక్కటడిగితే 1000 చెప్తారు. అన్నిటికంటే కష్టమైనది సహాయం చేయడం. 1000 మందిని అడిగితే ఒక్కరు చేస్తారు. జీవితంలో ఓటమి పొరపాట్ల వల్ల కాదు, జరిగిన సంఘటనల నుండి గుణపాఠం నేర్చుకోకపోవడం వల్ల వస్తుంది. కాలంతో పాటు అనుభవాలు, గుణపాఠాలు ప్రతి వ్యక్తి నేర్చుకోవడం ఎంతో అవసరం. మాట్లాడుకుంటే 10 నిమిషాల్లో తీరిపోయే కోపాలని మౌనంగా ఉంటూ 10 ఏళ్లైనా తీరని సమస్యగా మారుస్తున్నారు. కష్టపడుతూ పైకెదిగిన వాడికి విలువలతో కూడిన సంస్కారం ఉంటుంది. ఒక్కసారిగా పైకెదిగిన వాడికి నువ్వంతా అనే అహంకారం ఉంటుంది. మన జీవితంలో ఇద్దరిని మర్చిపోకూడదు. మనం ఆపదలో ఉన్నప్పుడు ఆదుకున్న వారిని, మనం బాధలో ఉన్నప్పుడు ఓదార్చిన వారిని. ప్రతి పరిచయం జీవితాంతం మనతో ఉండకపోవచ్చు, కానీ ఒక జ్ఞాపకంగా మాత్రం జీవితాంతం మనతోనే ఉంటుంది. అది మధుర జ్ఞాపకమైన, చేదు అనుభవమైనా సరే. జ్ఞానం వంశపారంపర్యంగా వచ్చేది కాదు, దాన్ని ఎవరికి వారు సంపాదించుకోవలసిందే. సాధ్యం కానిది ఏదీ ఉండదని నమ్మితే అసాధ్యమన్నదే ఉండదు. జీవితంలో సత్ప్రవర్తన, క్రమశిక్షణ, నిజాయితీలకు ప్రాధాన్యం ఇచ్చేవారంతా గొప్ప వ్యక్తులే. ఆకలిగా ఉన్నప్పుడు దొరకని ఆహారం, అలసిపోయినప్పుడు దొరకని నిద్ర, దుఃఖంలో రాని బంధాలు, కష్టాల్లో ఉన్నప్పుడు రాని స్నేహం, చచ్చిన తర్వాత చూపించే ప్రేమ వ్యర్థం. ఎవరికో నచ్చాలని, ఇంకెవరో మెచ్చాలని నిన్ను నువ్వు మార్చుకుంటూ నిన్ను నువ్వు కోల్పోయి నీ ఆనందం దూరం చేసుకోకు. ఎందుకంటే ఈ రోజుల్లో వాళ్ళకి నచ్చినట్టు మార్చుకునేవారు తప్ప నీకు నచ్చినట్టు మారేవాళ్ళు లేరు. నిన్ను విడిచి వెళ్ళిన వారు ఈరోజు వచ్చి నిన్నేదో ఉద్ధరిస్తారనుకోవడం నీ అవివేకం. జీవితాంతం నీతో తోడుగా ఉండే నీ ఊపిరే ఏదో ఒకరోజు నీకు చెప్పకుండానే వెళ్ళిపోతుంది. ఇక ఈ బంధాలు ఎంత? విలువలేని మనుషులకు ఎంత విలువిచ్చినా సరే చివరికి మన విలువే తగ్గేలా చేస్తారు. మాట అన్నవాడు మర్చిపోతాడేమో, కానీ విన్నవాడు ఎప్పటికీ మర్చిపోడు. కాబట్టి మాట అనే ముందు ఆలోచించి అనాలి. ఎవరో వస్తారు, ఏదో చేస్తారని ఎదురు చూడకు అన్నారు పెద్దలు. నీకోసం ఎవరూ రారు, ఏదీ చెయ్యరు.
నీకోసం నువ్వనుకున్నది నువ్వే చెయ్యాలి, అది ప్రయత్నమైన పోరాటమైన. ప్రపంచంలో అందమైన వారిని మీరు ఎంచుకోవద్దు, మీ ప్రపంచాన్ని అందంగా మార్చేవారిని ఎంచుకోండి. చెప్పుకున్నంత మాత్రాన చెడు మంచి అవదు, ఒప్పుకున్నంత మాత్రాన మంచి చెడు కాదు. వయసులో ఉన్నప్పుడు కష్టపడటానికి సిగ్గుపడితే వయసు దాటాక అందరి ముందు బ్రతకడానికి సిగ్గుపడాల్సి వస్తుంది. నోటికి ఏది వస్తే అది మాట్లాడే వాళ్ళతో దూరంగా ఉండటమే మంచిది. ఎందుకంటే అటువంటి వారు ఎన్నో ఏళ్ల బంధాన్నైనా ఒక్క మాటతో తెంచేయగలరు. సముద్రంలో రాయి విసిరితే సముద్రానికేమీ కాదు, రాయే కనపడకుండా పోతుంది. ధైర్యంగా మనముంటే విమర్శించిన వారు కనపడకుండా పోతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్, ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.